అమ్మ ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, అందరూ చూసి నేర్చుకోండి. తోటకూర కూడా కడిగేసి ఉడగొట్టేసాం. తోటకూర కలిపేసుకున్నాం. దీంట్లో సాల్ట్ మాత్రం కలపొద్దమ్మా, దించిన తర్వాత పప్పు ఉడకదంటారు సాల్ట్ వేస్తే ముందే. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే పప్పు అది ఉడకాలి కాబట్టి. ఇలా చూసారా, దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకోండి. అందరికీ తెలుసు, నాకు తెలియని వాళ్ళు ఉంటే లాస్ట్లో సాల్ట్ కలుపుకోండి. జాగ్రత్త అమ్మ, సాల్ట్ చక్కగా ఉడికిపోయింది. ఓకేనమ్మా, వేగిపోయింది. తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తాలింపు కలిపేది పప్పులో. పప్పు తోటకూర రెడీ. ఎప్పుడు కూడా కూర ఎక్కువగా కలుపుకోండి అమ్మ, చాలాసార్లు చెప్పాను. అన్నంతో పాటు కూర ఎక్కువ తింటే మనిషికి ఆరోగ్యంగా బలంగా ఉంటారు. అది ఎప్పుడు అదే సరే. హాయ్ అమ్మ, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అమ్మ ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, అందరూ చూసి నేర్చుకోండి. ఓకేనమ్మా, మీ వదినైతే తోటకూర వలుస్తుంది. ఈరోజు స్పెషల్ తోటకూర పప్పు. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా నేర్చుకోండి అమ్మా. క్లీనింగ్ జాగ్రత్త అమ్మా, చక్కగా క్లీన్ చేసుకోండి. డస్ట్ ఉంటుంది ఆకుల మీద. మీ వదిన ఆనియన్ కట్ చేస్తుంది. మిర్చి కట్ చేసుకోండి అమ్మా. మిర్చి 2 వేసుకునే వాళ్ళు ఉంటారు, 3 వేసుకునే వాళ్ళు ఉంటారు. స్పైసీని బట్టి చూసుకోండి. మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారని తెలుసు కదా. ఇలా కొంచెం మిర్చి చిన్నగా ఏం కట్ చేయక్కర్లేదమ్మా. పప్పులోకి పప్పు తోటకూర కాబట్టి కొంచెం ఇలా బారుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా, పప్పు కడిగేసుకున్నాం కదా. తోటకూర కూడా కడిగేసి ఉడగొట్టేసాం. తోటకూర కలిపేసుకున్నాం దీంట్లో. ఓకే, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి ఇందాక కట్ చేసుకున్నాం కదా, అది కూడా కలిపేద్దామమ్మా. చూడండి, ముందే అన్నీ కలిపేసుకోవాలి. పప్పు తోటకూర కానీ పప్పు టమాటా ఏది ఉండేనా ఇదే ప్రాసెస్, చూసుకోండి ఒకసారి. ఓకేనమ్మా, తోటకూర వేసేస్తాం. ఆనియన్ మిర్చి కట్ చేసింది వేసేసుకుందాం. ఇక పొడులు, మన కూరల్లో కలిపే పొడులు ఎప్పుడు కలుపుతుంటాం కదా. పసుపు వేసేసుకుందాం. పసుపు ఎక్కువ వాడేవాళ్ళు తక్కువ వాడేవాళ్ళు చూసుకోండి అమ్మా. అలాగే మెంతు పొడి, అలాగే ధనియాల పొడి,
అలాగే జీలకర్ర పొడి, వెంటనే కారం పొడి, పచ్చికారం అంటాం కదా మనం వాడేది. సాల్ట్ మాత్రం కలపొద్దమ్మా, దించిన తర్వాత పప్పు ఉడకదంటారు సాల్ట్ వేస్తే ముందే. ఒక స్పూన్ చాలు కారం, కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం ఎందుకంటే పప్పు అది ఉడకాలి కాబట్టి. స్టవ్ వెలిగించుకుందాం అమ్మా. చూడండి స్టవ్ ఎలా వెలిగించాం, ఫ్లేము. ఓకేనమ్మా, పొడులు వేసేసాము, కారం వేసేసాము. ఒక్కసారి తిప్పుకుందాం వీటిని. ఎలాగో ఉడికేటప్పుడు కలిసిపోద్ది, ఇబ్బంది లేదు. జస్ట్ చాలు, ఎక్కువ అక్కర్లా. మూత పెట్టేసుకుందాం. పప్పు ఎంత ఉడికినా తప్పులేదు కాబట్టి ఒక 2 విజిల్స్ ఎక్కువ వచ్చినా కూడా తప్పేలేదమ్మా. పప్పు ఉడకటం వల్ల ఇబ్బందే లేదు. మెత్తగా పప్పు తోటకూర మెత్తగా ఉండాలి కాబట్టి నార్మల్గా అయితే ఒక 5-6 విజిల్స్ ఉంచుతారు. ఒక 8 విజిల్స్ దాకా ఉంచవచ్చు ఈ కుక్కర్కి. తాలింపుకి కరివేపాకు వస్తుంది. కరివేపాకు చూపించు ఒకసారి. పప్పు తాలింపు పెట్టాలి కదమ్మా, దానికోసం వెల్లుల్లిపాయలు చూస్తుంటాను. కరివేపాకు కోసం వచ్చేసింది. తాలింపు దినుసులు, తాలింపు అందరికి తెలిసిందే. విజిల్స్ స్టార్ట్ అయినాయమ్మా. ఓకేనమ్మా, 8 విజిల్స్ అయితే వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం సేపు ఉన్న తర్వాత విజిల్ తీసి ఒకసారి పప్పు గుత్తితో మెదిపేసుకుని దాని తర్వాత తాలింపుకి వెళ్దాం. ఓకేనమ్మా, పప్పు అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాం. విజిల్ కూడా వచ్చేస్తుంది, అయిపోయింది. ఏం లేదు, ఇలా చూసారా. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకోండి. అందరికీ తెలుసు, నాకు తెలియని వాళ్ళు ఉంటే లాస్ట్లో సాల్ట్ కలుపుకోండి. జాగ్రత్త అమ్మ, సాల్ట్ చక్కగా ఉడికిపోయింది. చాలు. కొంతమంది కల్లుప్పు వేస్తారు. కల్లుప్పు లాంటిది ఏంటంటే కరిగిపోతా వేడికి, చక్కగా ఇది నూరుకుంటారు. పప్పు తోటకూర చూసారు ఎలా మగ్గిపోయిందో చక్కగా. అంతేనమ్మా, ఇక తాలింపుకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, తాలింపుకి అయితే కడాయి పెట్టేశాను, నూనె పోసాను, సిమ్లో పెట్టుకున్నాను. ఫస్ట్ ఎప్పుడు చెప్పినట్టుగానే ఆవాలు వేసుకోండి అమ్మా, కొంచెం హార్డ్గా ఉంటాయి. ఆవాలు వేగిందన్న తర్వాత మిగతా పప్పులే చెప్తాను. వేగినాయి అమ్మది. పచ్చిశనగపప్పు, సాయి పెసరపప్పు, ఎండుమిర్చి వేద్దాం కొంచెం, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి. ఓకేనమ్మా, అవి వేగిని కొంచెం తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకుందాం. ఏదైనా ఫ్లేవర్ కోసం మనం వాడేది. అలాగే
కడిగేసుకున్న కరివేపాకు, కొంచెం ఇంగువ వాడండి అమ్మ. ఎప్పుడు తాలింపులకి లైట్గా ఇంగువ వాడితే బాగుంటుంది. మ్యాక్సిమం అయిపోయింది. జీలకర్రను కరివేపాకు లాస్ట్లో ఎందుకు వేసానంటే అవి త్వరగా వేగిపోతాయి అమ్మ, అందువల్ల లాస్ట్లో వేసాను. చక్కగా పప్పులన్నీ కూడా వేగిపోయినాయి నీట్గా. ఓకేనమ్మా, వేగిపోయినాయి. తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తాలింపు కలిపేటి పప్పులో. పప్పు తోటకూర రెడీ. అంతేనమ్మా, ఈజీ. చక్కగా కుక్కర్లో పెట్టేసుకుని మనం కూర్చొని టీవీ వేసుకోవచ్చు, మన పళ్ళు ఏదైనా వేసుకోవచ్చు. తీయటం తాలింపు పెట్టుకోవాలి. ఫస్ట్ పప్పు తోటకూర అప్పడాలు ఎంచుకున్నాం. పప్పు కానీ సాంబార్ కానీ అది ఉన్నప్పుడు అప్పడాలు ఎంచుకోండి అమ్మా, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా కూర ఎక్కువగా కలుపుకోండి అమ్మ. చాలాసార్లు చెప్పాను, అన్నంతో పాటు కూర ఎక్కువ తింటే మనిషికి ఆరోగ్యంగా బలంగా ఉంటారు. అది ఎప్పుడు అదే సరే. స్పైసీ ఉప్పు ఖరాబ్ చూసుకోండి. ఎప్పుడు కూడా మనం ఎంతవరకు తినగలం ఏంటనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి, రోజు వాడతారు కాబట్టి. ఎనీవేనమ్మా, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.